ఆపద కాలంలో ఆదుకునే అంబులెన్స్లు నిర్వాహకులకు వ్యాపార వస్తువుగా మారాయి. నల్గొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అంబులెన్స్ల నిర్వహణ మాఫియాలా మారింది. ప్రైవేట్ హాస్పిటల్స్ తో బేరం కుదుర్చుకుని రోగులను అటువైపు మళ్లిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిని కూడా ప్రైవేటుకు పంపుతున్నారు అంబులెన్స్ యజమానులు. వాళ్ళకి భారీగా కమిషన్లు ముట్టజెప్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. నల్లగొండ జిల్లాలో అంబులెన్స్ దందా జోరుగా సాగుతోంది. ప్రైవేట్ అంబులెన్స్లను కాంట్రాక్ట్ తీసుకుంటున్నాయి హాస్పిటల్స్. ప్రమాదం జరిగితే తమ ఆసుపత్రికే జనాలను తీసుకొచ్చేలా బేరాలు చేసుకుంటున్నాయి. నల్లగొండలో 25 వరకు ప్రైవేట్ అంబులెన్స్లు ఉన్నాయి. దాదాపుగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సెపరేట్గా అంబులెన్స్లను మెయింటైన్ చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను హాస్పిటల్స్కి చేర్చడానికి అంబులెన్స్లు పోటీ పడుతూ ఉంటాయి. పేషెంట్ తరపు వాళ్లు చెప్పిన హాస్పిటల్కు కాకుండా తమకు పర్సంటేజ్ ఇచ్చే హాస్పిటల్కే తీసుకెళ్తున్నారు. అదేమంటే అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తక్కువ డబ్బులకే వైద్యం చేయిస్తామని నమ్మిస్తారు. రోగులిచ్చే డబ్బులు తీసుకుంటారు. ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్ బిల్లులో పర్సంటేజ్ కూడా వసూలు చేస్తారు. అంబులెన్స్లకు ఇచ్చే కమిషన్కు రెండింతలు బిల్లులోనే బాధేస్తాయి హాస్పిటల్స్. నల్లగొండతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ఎక్కువగా అంబులెన్స్లు ఉన్నాయి. అవి కూడా కొందరి చేతుల్లోనే ఉన్నాయి. అంబులెన్స్ల నిర్వహణ కూడా మాఫియాలా మారిపోయింది. ఇతరులెవరూ ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టకుండా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. లోకల్ ఆటో డ్రైవర్లను ఏజెంట్లుగా పెట్టుకొని ప్రతి రోగిని తమ అంబులెన్స్లోనే తీసుకెళ్లేలా డీల్ చేస్తూ ఉంటారు. ఈ దందాలో 108 డ్రైవర్లు కూడా చేరినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య నల్లగొండలో ఓ రోగిని 108 డ్రైవర్ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. ఇదేమంటే కండిషన్ సీరియస్ కదా, అందుకే ప్రైవేట్కు తీసుకొచ్చామని సమాధానమిచ్చాడట. తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు 1,20,000 బిల్లు వేశారు. వాళ్ళ అంబులెన్స్లు ఆర్ఎంపీ డాక్టర్లకు కార్పొరేటు వైద్యాలయాలు మొత్తం కూడా ఒక్కొక్క పేషెంట్ నుంచి 30%, 20%, 10% ఇట్లా కమిషన్స్ బేరం కుదుర్చుకొని వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, కమిషను ఎవరైతే మిలాఖత్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని ప్రైవేట్ అంబులెన్స్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా కొంత ఏజెంట్లను పెట్టుకొని అంబులెన్స్ డ్రైవర్లు ఒక ఏజెంట్లుగా, ఆర్ఎంపీ డాక్టర్లు ఒక ఏజెంట్లుగా వాళ్ళకు కమిషన్ బేస్ ఇస్తూ సామాన్య చిన్న వైద్యానికి కూడా పెద్ద పెద్ద బిల్లులు వేసి సామాన్యుని నడివేసే పరిస్థితి ఉన్నది. అంబులెన్స్ వ్యాపారం ఎంతగా బలపడిపోయిందంటే అవసరమైతే రోగులను ఫ్రీగా తీసుకెళ్లేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. తర్వాత ఎంతో కొంత డబ్బులు వసూలు చేస్తారు. ఇక ఎమర్జెన్సీ కేసును తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు 2,000 వరకు ముట్టజెప్తున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా వైద్య శాఖ అధికారులు సమస్యపై దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. అంబులెన్స్ ఉన్నటువంటి యజమాన్యాలు కానీ లేకపోతే గవర్నమెంట్ అంబులెన్స్ కానీ ఏదో ప్రభుత్వం హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక్కొక్క పేషెంట్ తీసుకెళ్తే 1,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి. ప్రభుత్వ అధికారులు యంత్రాంగం స్పందించి గవర్నమెంట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు కమిషన్లకు ఆశపడి ఆర్ఎంపీ డాక్టర్లు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, లేదంటే మెడికల్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు బోకర్లుగా మారి ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లకు పేదల్ని పంపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఈ హాస్పిటల్కు తరలించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైనటువంటి వైద్యం అందించి పేదలను కాపాడాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఆసుపత్రుల మధ్య పోటీతత్వం పెరగడంతో అంబులెన్స్ నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి ఆర్ఎంపీ, పీఎంపీలతో అంబులెన్స్ నిర్వాహకులను పెంచి పోషిస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్.